ముందు వీడియోలో చెప్పాను కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానని. సో మార్నింగ్ లేచాక హాట్ వాటర్ తీసుకునేదాన్ని, లేకపోతే హాట్ వాటర్ లో లెమన్ హనీ వేసుకొని అయితే తాగేదాన్ని అనమాట. తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అయితే సూర్య నమస్కారాలు ఒక 3 సెట్స్ అయితే చేసేదాన్ని. తర్వాత వార్మప్ చేసేదాన్ని, ఇంకా డాన్స్ అయితే చేసేదాన్ని మొత్తం. తర్వాత గ్రీన్ టీ గానీ బ్లాక్ కాఫీ గానీ ఖచ్చితంగా తాగేదాన్ని. నేను ఈ జర్నీలో కంప్లీట్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇంకో మెయిన్ థింగ్ నేను ఏం చేసేదాన్ని అంటే, ఇంట్లో జనరల్ గా మనం ఒత్తుకుంటాం కదా, అప్పుడు నేను మాప్ స్టిక్ యూస్ చేసేదాన్ని కాదు. కిందన కూర్చొని క్లాత్ తో అయితే ఇల్లు మొత్తం వచ్చేదాన్ని. ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. తర్వాత బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అంటే బ్రంచ్ నేను 12-12:30 ఆ టైం కి తినే. ఈవినింగ్ గ్రీన్ టీ, ఇంకా నైట్ డిన్నర్ కన్ఫర్మ్ గా 7:30-8 లోపు అయితే తినే. డిన్నర్ అయిపోయాక కన్ఫర్మ్ గా వాకింగ్ చేసేదాన్ని. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే 4000 స్టెప్స్ ఇలా చేసేదాన్ని. అలా డే బై డే పెంచుకుంటూ పోయేదాన్ని. 9000 స్టెప్స్ అయితే చేసేదాన్ని. ఇవన్నీ చేశాక నైట్ నిద్ర బాగా పడుతుంది. మెయిన్ థింగ్ స్లీప్ కూడా మంచి హెల్తీగా ఉండాలన్నమాట. సో దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియో కూడా చేశాను, అది ట్యాగ్ చేస్తాను. నచ్చితే అది కూడా మీరు ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డైట్ కోసం కూడా నేను చెప్పాను. సో మీకు నచ్చినట్టయితే ఆ వీడియో కూడా చూసేయండి. నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.